హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజనీ డిఎస్సి ట్రిక్స్. రజనీ డిఎస్సి ట్రిక్స్ అనే ఛానల్ని నేను కొత్తగా క్రియేట్ చేయడం జరిగింది. ఓన్లీ ఫర్ డిఎస్సి అభ్యర్థుల కొరకే. ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకు కూడా అర్థమయ్యే రీతిలో చెప్దామనేసి ఈ మ్యాథ్స్ ట్రిక్స్ అన్నీ చెప్పబోతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇప్పుడైతే డివిజిబిలిటీ రూల్స్ చూద్దాం. డివిజిబిలిటీ రూల్స్ నేర్చుకుంటే ఫస్ట్ దీంట్లో కూడా ఒక క్వశ్చన్ అడుగుతారు. సో ఇప్పుడు ఒక నెంబర్ ఇచ్చేసి మధ్యలో స్టార్ ఇచ్చేస్తారు. స్టార్ ఇచ్చి ఆ స్టార్లో ఏ నెంబర్ ఉంటే దట్ నెంబర్ విల్ బి డివిజిబుల్ బై 9 అని అలా అడుగుతారు. సో సే ఫర్ ఎగ్జాంపుల్ 1728. సో ఈ 1728 అనే నంబరు 12తో డివిజిబుల్ అవుతుందా కాదా అనేసి అడుగుతారు. ఈ 12తో డివిజిబుల్ అవుతుందా కాదా అని తెలవాలంటే ఫస్ట్ మనకి 12తో డివిజిబిలిటీ రూల్స్ తెలవాలి. సో ఇఫ్ ద నంబర్ ఈజ్ డివిజిబుల్ బై బోత్ 3 and 4 దెన్ దట్ నంబర్ విల్ బి డివిజిబుల్ బై 12. సో అంటే 12తో డివిజిబుల్ అవ్వాలంటే ఏదైనా ఒక నంబరు అది 3తోనూ భాగించబడాలి, 4తోనూ డివిజిబుల్ అవ్వాలి. సో ఆ రెండు నెంబర్స్తో డివిజిబుల్ అయిందంటే 12తో కూడా డివిజిబుల్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు చూడండి 3తో డివిజిబుల్ అవుతుందా? 3 1s 3 5s 15, రిమైండర్ 2 22, 3 7s are 21, రిమైండర్ 1 18, 3 6s are 18. సో 3తో డివిజిబుల్ అయింది. నెక్స్ట్ ఇదే నెంబరు 1728 అనేది 4తో డివిజిబుల్ అయ్యిందా? 4 1s 4 4s are 16, రిమైండర్ 1 12 అవుతుంది, 4 3s are 12, రిమైండర్ నథింగ్, ఇది 8 ఉంది, 4 2s are 8. సో అంటే ఈ 1728 అనేది 3తో డివిజిబుల్ అయిపోయింది, 4తో డివిజిబుల్ అయిపోయింది. కాబట్టి మనం ఏం చెప్పచ్చు అంటే ది 1728 ఈజ్ డివిజిబుల్ బై 12 అని చెప్తాం. సో 3తో డివిజిబుల్ అవ్వాలి, 4తో డివిజిబుల్ అయితే అది 12తో డివిజిబుల్ అయిందని చెప్తాం. సో స్టార్టింగ్ నుండి చూద్దాం. ఫస్ట్ 2తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ డిజిట్ ఈజ్ ఈవెన్ నంబర్ అయి ఉండాలి. సపోజ్ ఇప్పుడు 328 లాస్ట్ డిజిట్ అంటే యూనిట్ డిజిట్, ఒక్కట్ల స్థానము, పదుల స్థానము, వందల స్థానం. ఈ ఒక్కట్ల స్థానంలోని సంఖ్య గనుక సరి సంఖ్య అయితే అది 2తో డివిజిబుల్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి ఈ నంబరు 8 ఉంది ఒక్కట్ల స్థానంలో. సో 8 ఉంది కాబట్టి ఈజ్ ఇట్ డివిజిబుల్ బై 2 ఆర్ నాట్? డివిజిబుల్ అవుతుంది. సో డివిజిబిలిటీ రూల్స్ ఫర్ 2 వచ్చేసి ఏమి, లాస్ట్ డిజిట్ 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ లేదా 8 కానీ ఉండాలంటే సరి సంఖ్య ఉండాలి. ఒకట్ల స్థానంలో సరి సంఖ్య ఉంటే అది ఖచ్చితంగా 2తో భాగించబడుతుంది. నెక్స్ట్ 3తో భాగించబడాలి అంటే ఏ సంఖ్య అయినా 3తో భాగించబడాలి అంటే సమ్ ఆఫ్ ద డిజిట్ గన 3తో భాగించబడితే ద టోటల్ నెంబర్ విల్ బి డివిజిబుల్ బై 3. సో ఒక సంఖ్య ఇస్తాడు, ఆ సంఖ్యలో అంకెలను కూడుకుంటే అది గన 3తో భాగించబడితే టోటల్ నంబర్ విల్ బి డివిజిబుల్ బై 3. మొత్తం నంబర్ కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ తీసుకుందాం, 27. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఏమవుతుంది? 2 + 7 9. 9 ఈజ్ డివిజిబుల్ బై 3నే కదా. సో కాబట్టి 3తో భాగించబడింది కాబట్టి సమ్ ఆఫ్ ద డిజిట్స్ 2 + 7 9. ఈ 9 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 27 ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 3. 27 కూడా 3తో డివిజిబుల్ అవుతుంది అని చెప్తాం. సో 2తో డివిజిబిలిటీ రూల్ ఏంటి? లాస్ట్ యూనిట్ డిజిట్ ఏముండాలి? సరి సంఖ్య ఉండాలి. మరి 3తో భాగించబడాలంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్, ఒక సంఖ్యలోని అంకెల మొత్తము డివిజిబుల్ అయితే 3తో డివిజిబుల్ అయితే టోటల్ నంబర్ కూడా డివిజిబుల్ విత్ 3. మొత్తం సంఖ్య కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. సో సంఖ్యలోని అంకెల మొత్తం 3తో డివైడ్ అయితే ఆ సంఖ్య కూడా 3తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ ఫర్ 4. సో ఏదైనా ఒక సంఖ్య 4తో భాగించబడుతుంది అని చెప్పాలంటే ఆ సంఖ్యలోని చివరి రెండు అంకెలు 4తో భాగించబడితే టోటల్ సంఖ్య కూడా 4తో భాగించబడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 1728 లాస్ట్ 2 డిజిట్స్ అంటే ఇవేనా? ఒక్కట్ల స్థానము, పదుల స్థానం.
సో ఈ రెండు సంఖ్యలు కూడా 4తో భాగించబడుతున్నాయి. ఎందుకు? 4 ఏళ్ళ 28. సో 28 అనేది 4తో భాగించబడుతుంది కాబట్టి ఈ టోటల్ సంఖ్య కూడా 4తో భాగించబడుతుంది అని చెప్తాం. సో 4తో డివిజిబిలిటీ రూల్ ఏంటి? ఒక సంఖ్యలోని చివరి 2 అంకెలు 4తో భాగించబడితే ఆ మొత్తం సంఖ్య కూడా 4తో భాగించబడుతుంది. నెక్స్ట్, డివిజిబిలిటీ రూల్ ఫర్ 5. 5 యొక్క డివిజిబిలిటీ రూల్. ఏదైనా ఒక సంఖ్య 5తో భాగించబడాలి అంటే లాస్ట్ డిజిట్ అంటే ఒక్కట్ల స్థానంలో 0 కానీ 5 కానీ ఉండాలి. 0 కానీ 5 కానీ ఉందంటే ఆ సంఖ్య ఖచ్చితంగా 5తో భాగించబడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 1520, 1795. ఇక్కడ చూడండి, 2 సంఖ్యలు గమనించినట్టు అయితే మొదటి సంఖ్యలో ఒక్కట్ల స్థానంలో 0 ఉంది. 0 ఉంది కాబట్టి మనం కళ్ళు మూసుకొని చెప్పచ్చు ఇది 5తో భాగించబడుతుంది. నెక్స్ట్, ఇక్కడ ఒక్కట్ల స్థానంలో 5 ఉంది అంటే ఇది కూడా 5తో భాగించబడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, బై 5 చేస్తే 5 ఒక్కట్ల 5 మూళ్ళ 15, 2 పోదు కాబట్టి 0, ఇప్పుడు 20 పోతుంది. 5 నాళ్ళ 20 ఇలా చేస్తాం. సో ఇప్పుడు ఏమైంది? లాస్ట్ డిజిట్ 0 కానీ 5 కానీ ఉంటే ఆ సంఖ్య 5తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్, ఏదేని ఒక సంఖ్య 6తో భాగించబడాలి అంటే అది 2తో భాగించబడాలి, అలానే 3తో కూడా భాగించబడాలి. 2తో భాగించాలి అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఆ సంఖ్యకి చివరి డిజిట్స్ అన్నీ కూడా సరి సంఖ్యలై ఉండాలి. 3తో భాగించాలంటే ఆ సంఖ్యలో అంకెల మొత్తం కూడా 3తో భాగించబడితే ఆ సంఖ్య కూడా 3తో భాగించబడుతుంది. సో ఇది. నెక్స్ట్, 7తో భాగించబడాలంటే డబుల్ ద యూనిట్ డిజిట్ అండ్ సబ్ట్రాక్ట్ ద రిమైనింగ్ number and it is divisible by 7, then the original number is also divisible by 7. Say for example, so 343 తీసుకుందాం. వాట్ ఈజ్ యూనిట్ డిజిట్? ఒక్కట్ల స్థానంలో ఏ సంఖ్య ఉంది? 3 ఉంది. ఈ 3ని డబల్ చేయాలి. డబల్ అంటే 2తో మల్టిప్లై చేస్తాం. 2తో గుణిస్తే ఏమొస్తుంది? 3 2s are 6. ఈ 6ని ఒక్కట్ల స్థానం మినహా మిగిలిన నంబర్ ఉంది కదా, దాని నుండి తీసేయండి. 34 - 6 ఎంత? 34 - 6 28. 28 అనేది 7తో భాగించబడుతుందా? 7 నాళ్ళ 28. సో 28 భాగించబడుతుంది. సో ఇది భాగించబడితే మొత్తం ఈ సంఖ్య కూడా భాగించబడుతుంది. ఓకేనా? మీరు చేయాల్సిందల్లా ఏం చేస్తారంటే ఒక్కట్ల స్థానంలో అంకెని డబల్ చేసుకొని ఆ వచ్చిన దాన్ని ఒక్కట్ల స్థానం మినహా ఉన్న నంబరు, ఇక్కడ ఒక్కట్ల స్థానం కాకుండా మిగిలిన నంబర్ ఏది నాకు? 34. సో ఆ 34 నుండి ఒక్కట్ల స్థానాన్ని డబల్ చేసుకుంటే వచ్చిన నంబర్ని తీసేస్తే మిగిలింది 28. ఇక్కడ ఈ ప్రాబ్లంకి ఇది డివిజిబుల్ బై 7 కాబట్టి ఈ టోటల్ నంబర్ డివిజిబుల్ బై 7. ఓకేనా ఫ్రెండ్స్? సో 7తో డివిజిబిలిటీ రూల్ ఏం చెప్తాం? ఒక్కట్ల స్థానంలో అంకెని డబల్ చేసి ఒక్కట్ల స్థానం కాకుండా మిగిలిన అంకెల నుండి ఈ ఒక్కట్ల స్థానాన్ని డబుల్ చేసుకున్న నంబర్ని తీసేస్తే ఆ సంఖ్య కనుక 7తో భాగించబడితే మొత్తం సంఖ్య కూడా 7తో భాగించబడుతుంది అని చెప్తాం. మరి డివిజిబిలిటీ రూల్ ఫర్ 8 చూద్దాం. డివిజిబిలిటీ రూల్ ఫర్ 8. సో ఒక సంఖ్యలోని చివరి 3 అంకెలు గనక డివిజిబుల్ బై 8 అయితే టోటల్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 8. ఒక సంఖ్యలోని చివరి 3 అంకెలు డివిజిబుల్ బై 8 అయితే టోటల్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 8 అవుతుంది. ఓకేనా? సో మళ్ళీ సమ్ ఆఫ్ 9 డివిజిబిలిటీ రూల్ చూద్దాం. మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, 3 అంటే 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏం చెప్పినాం? సమ్ ఆఫ్ ద డిజిట్స్ గన డివిజిబుల్ బై 3 అవుతే
టోటల్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3 అని చెప్పుకున్నాం. అలానే ఇప్పుడు 9కి కూడా సేమ్ అనమాట. 3కి 9కి ఒకేలాగా వస్తుంది. సో 9 కూడా సమ్ ఆఫ్ ద డిజిట్స్ కన్నా డివిజిబుల్ బై 9 అయితే టోటల్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 9. అలానే ఇంకా 4కి 8కి సిమిలర్గా ఉంటుంది. 4 అంటే ఏం చెప్పుకున్నాము, లాస్ట్ 2 డిజిట్స్ ఇచ్చిన సంఖ్యలోని చివరి 2 అంకెలు కన్నా 4తో భాగించబడితే టోటల్ సంఖ్య కూడా డివిజిబుల్ బై 4 అవుతుంది అని చెప్పుకున్నాం. ఇప్పుడు డివిజిబుల్ బై 8 ఏం చెప్తుందంటే ఇచ్చిన సంఖ్యలో చివరి 3 డిజిట్లు కన్నా డివిజిబుల్ బై 8 అయితే టోటల్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 8. మరి 9 సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 9 అయితే టోటల్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 9. సో ఇచ్చిన సంఖ్యలో అంకెలు మొత్తం 9తో భాగించబడితే ఆ సంఖ్య కూడా 9తో భాగించబడుతుంది. నెక్స్ట్ 10తో డివిజిబుల్ అవ్వాలంటే ఏ సంఖ్య అయినా 10తో భాగించబడాలంటే చివరి అంకె ఒకట్ల స్థానంలో అంకె వచ్చి 0 ఉండాలి. సో ఒకట్ల స్థానంలో ఏముండాలి, 0 ఉంటే దట్ నంబర్ విల్ బి డివిజిబుల్ బై 10. సో ఒకట్ల స్థానంలో 0 ఉంటే ఆ సంఖ్య ఖచ్చితంగా 10తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 11. ఏదని ఒక సంఖ్య 11తో డివిజిబుల్ అవ్వాలి అంటే మనం ఏం చేస్తామంటే డిఫరెన్స్ బిట్వీన్ ఈవెన్ ప్లేస్ డిజిట్స్ అండ్ ఆడ్ ప్లేస్ డిజిట్స్ తీసుకుంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్ 1331 తీసుకుందాం. ఫస్ట్ ప్లేస్ని ఏమంటారు, 1వ స్థానంలో ఉంటే ఆడ్ ప్లేస్. సెకండ్ ప్లేస్ 2 అనేది ఈవెన్ కాబట్టి ఈవెన్ ప్లేస్. 3వ స్థానం ఇది 1 2 3 4 ఉన్నాయి. 1వ స్థానాన్ని ఆడ్ అంటాం, 2వ స్థానాన్ని ఈవెన్ అంటాం, 3వ స్థానాన్ని మళ్ళీ ఆడ్ అంటాం, 4వ స్థానాన్ని ఈవెన్ అంటాం. సో సరి సంఖ్య బేసి సంఖ్య. బేసి స్థానంలో ఉండే సంఖ్యల మొత్తము మరియు సరి స్థానంలో ఉన్న అంకెల మొత్తం యొక్క తేడా కనుక 0 కానీ లేదా 11తో డివిజిబుల్ అయితే ఆ సంఖ్య మొత్తం కూడా 11తో డివిజిబుల్ అవుతుంది అని చెప్తున్నాం. ఇప్పుడు సమ్ ఆఫ్ ఈ ఆడ్ నెంబర్ ప్లేసెస్ ఎంత, 1 + 3 4. సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్ ప్లేసెస్ ఎంత, ఈవెన్ నెంబర్లో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఎంత 4. సమ్ అంటే కూడుకుంటాం. సో సరి స్థానాల అంకెల మొత్తం మరియు బేసి స్థానాల అంకెల మొత్తం యొక్క తేడా 0 కానీ లేదా 11తో కానీ డివిజిబుల్ 0 లేదా 11తో డివిజిబుల్ అయ్యే సంఖ్య వస్తే ఆ నంబర్ విల్ బి డివిజిబుల్ బై 11. ఆ సంఖ్య మొత్తం కూడా డివిజిబుల్ బై 7 అవుతుంది. సో ఆడ్ ప్లేసెస్ డిఫరెన్స్, వీటి డిఫరెన్స్ ఎంత, ఈవెన్ ప్లస్ డిఫరెన్స్ సమ్ ఎంత వచ్చింది 4, ఆడ్ ప్లస్ సమ్ ఎంత వచ్చింది 4. వాటి డిఫరెన్స్ అంటే మైనస్ చేస్తాం. సో 4 - 4 0. సో 0 వచ్చింది కాబట్టి దట్ నెంబర్ విల్ బి డివిజిబుల్ బై 11. సో ఇక్కడ చూడండి 1331 బై 11. 11 ఒకట్ల 11, రిమైండర్ 2 23, 11 2 22, రిమైండర్ 1 11 వస్తుంది. 11 ఒకట్ల 11. సో డివిజిబుల్ బై 11. నెక్స్ట్ ఏదైనా నంబరు 12తో డివిజిబుల్ అవ్వాలంటే సో దట్ నంబర్ విల్ బి డివిజిబుల్ బై బోత్ 3 and 4. 3తో భాగించబడాలి, అలాగే 4తో కూడా భాగించబడితే ఆ సంఖ్య 12తో భాగించబడుతుంది. ఇప్పుడు మీరు బాగా గమనించినట్టు అయితే 5కు 10కి కొంచెం సారూప్యత ఉంది. సో 5తో ఒక సంఖ్య డివిజిబుల్ అవ్వాలంటే ఒక్కట్ల స్థానంలో ఏమేమి ఉండాలి, 0 కానీ 5 కానీ ఉండాలి. 10కి ఏం చెప్తున్నాం, ఏదైనా సంఖ్య 10తో డివిజిబుల్ అవ్వాలంటే ఒక్కట్ల స్థానంలో జస్ట్ 0 ఉంటే చాలు. మరి 3కు 9కి కూడా చెప్పుకున్నాం. 3కి ఏం చెప్పుకున్నాం, ఏదైనా ఒక సంఖ్య 3తో భాగించబడాలి అంటే ఆ సంఖ్యలోని అంకెల మొత్తం కూడా 3తో భాగించబడితే మొత్తం సంఖ్య కూడా 3తో భాగించబడుతుంది. మరి 9కి కూడా అదే కదా చెప్పుకున్నాం, సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 9. 9కి కూడా సేమ్ రూల్.
ఒక సంఖ్యలోని అంకెలు మొత్తం కన్నా 9తో భాగించబడితే ఆ సంఖ్య కూడా 9తో భాగించబడుతుంది. నెక్స్ట్ 4కు 8కి కూడా సిమిలారిటీ ఉంది. సో 4 ఏం చెప్పినాము, ఒక సంఖ్యలో చివరి 2 అంకెలు గన 4తో భాగించబడితే మొత్తం సంఖ్య కూడా 4తో భాగించబడుతుంది. అలానే ఒక సంఖ్య చివరి 3 స్థానాలు గన 8తో భాగించబడితే ఆ మొత్తం సంఖ్య కూడా 8తో భాగించబడుతుంది. అలానే ఇంకా 6కి ఏం చెప్పుకున్నాము, 6, 12 కూడా సిమిలర్గా ఉంటాయి. సో ఏవేటికి సారూప్యత ఉంది, 5 and 10, 5, 10కి సారూప్యత ఉంది, 3, 4 సారూప్యత ఉంది, 4, 8 సారూప్యత ఉంది, 6, 12. సో 6 ఏదైనా ఒక సంఖ్య 6తో భాగించబడాలి అంటే ఖచ్చితంగా అది 2తో భాగించబడాలి, 3తో భాగించబడాలి. అలాగే 12 కూడా, 12 అనే నంబరు ఏదైనా సంఖ్యని భాగించబడాలి అంటే అది 3తో భాగించబడాలి, అలానే 4తో భాగించబడాలి. సో ఇలా అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి బ్రీఫ్గా చెప్పేసేయండి. ఏదైనా ఒక సంఖ్య 2తో భాగించబడాలంటే దాని యొక్క ఒక్కట్ల స్థానంలో 0 కానీ, 2 కానీ, 4 కానీ, 6 కానీ, 8 కానీ ఉండాలి. 3తో భాగించబడాలంటే అంకెల మొత్తం, ఒక సంఖ్యలోని అంకెల మొత్తం గన 3తో భాగించబడితే ఆ మొత్తం సంఖ్య కూడా 3తో భాగించబడుతుంది. 4తో డివిజిబుల్ అవ్వాలంటే ఏదైనా సంఖ్య ఆ చివరి ఇచ్చిన సంఖ్యలోని చివరి 2 అంకెలు కన్నా డివిజిబుల్ బై 4 అయితే 4తో భాగించబడితే మొత్తం సంఖ్య కూడా 4తో భాగించబడుతుంది. 5తో భాగించబడాలంటే ఏదైనా ఒక సంఖ్య 5తో భాగించబడాలంటే చివరి ఒక్కట్ల స్థానంలో సంఖ్య 0 కానీ 5 కానీ ఉండాలి. మరి 6తో డివిజిబుల్ అవ్వాలంటే ఏదైనా ఒక సంఖ్య ఆ చివరి అంకె ఇచ్చిన సంఖ్యలోని ఒక్కట్ల స్థానంలో అది ఇచ్చిన సంఖ్య 2తో భాగించబడాలి, 3తో భాగించబడాలి. అప్పుడు ఆ సంఖ్య 6తో భాగించబడుతుంది. ఏదైనా ఒక సంఖ్య 5తో భాగించబడాలంటే ఆ ఇచ్చిన సంఖ్యలో చివరి అంకె ఏముండాలి, 0 కానీ 5 కానీ ఉంటే అది 5తో భాగించబడుతుంది. ఇంకా 6తో అంటే ఒక సంఖ్య 2తో మరియు 3తో రెండింటితో భాగించబడిందంటే టోటల్ ఆ సంఖ్య 6తో భాగించబడుతుంది. నెక్స్ట్ 7తో భాగించబడాలి అంటే కనుక ఒక్కట్ల స్థానంలో అంకెని డబల్ చేసి పక్కన పెట్టుకోండి. మిగిలిన నంబర్ ఉంటుంది కదా, 10ల స్థానం, 100ల స్థానం, అది ఆ మిగిలిన నంబర్ నుండి ఈ డబల్ చేసుకున్న నంబర్ని తీసేస్తే వచ్చిన సంఖ్య గన 7తో భాగించబడితే టోటల్ నంబర్ కూడా 7తో భాగించబడుతుంది. మరి 8తో భాగించబడాలంటే ఏం చెప్పామా, ఒక సంఖ్య యొక్క చివరి 3 స్థానాలు కనుక ఒక్కట్ల స్థానం, 10ల స్థానం, 100ల స్థానం, ఈ 3 అంకెలు గన 8తో భాగించబడితే టోటల్ సంఖ్య కూడా 8తో భాగించబడుతుంది. 9తో భాగించబడాలంటే ఏదైనా ఒక సంఖ్య ఆ సంఖ్యలోని అంకెల మొత్తం 9తో భాగించబడితే మొత్తం సంఖ్య కూడా 9తో భాగించబడుతుంది. మరి 10తో భాగించబడాలంటే ఆ సంఖ్యలోని చివరి అంకె 0 ఉంటే సరిపోతుంది, అది 10తో భాగించబడుతుంది. 11తో భాగించబడాలి అంటే ఆడ్ ప్లేస్లో ఉన్నటువంటి నంబర్స్ని యాడ్ చేసుకుంటాము అండ్ ఈవెన్ ప్లేస్లో ఉన్న నంబర్స్ని యాడ్ చేసుకుంటాము. వీటి యొక్క డిఫరెన్స్గా 0 కానీ లేదంటే 11తో కానీ 0 వచ్చినా లేదా 11తో డివిజిబుల్ అయినా టోటల్ నంబర్ కూడా డివిజిబుల్ బై 11. 12తో డివిజిబిలిటీ రూల్ ఏం చెప్పుకున్నామా, ఇచ్చిన సంఖ్య కనుక 3తోనూ 4తోనూ భాగించబడితే ఆ మొత్తం సంఖ్య కూడా 12తో భాగించబడుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రజనీ డిఎస్సి ట్రిక్స్. ప్లీజ్ subscribe and support my channel.